ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నాకిప్పుడు పెళ్లి చూపులురా. అవునమ్మాయి గారు. నాన్నిప్పుడు తాంబూలాలు తీసుకుంటారు. తెలుసమ్మాయి గారు. నీకేమనిపిస్తుందిరా? ఆనందం ఆనందంగా ఉందమ్మాయి గారు. మీకేమనిపిస్తోంది అమ్మాయి గారు? నాకు ఆనందంగా ఉందిరా. అవునమ్మాయి గారు. అల్లుడు బాబు గారు మిమ్మల్ని కోరి చేసుకుంటున్నారు. అవును. అవతల నాకు చాలా పని ఉంది అమ్మాయి గారు, నేను వెళ్ళొస్తాను. ఇక ఆలస్యం ఎందుకు, తాంబూలాలు తీసుకోండి. అమ్మా, ఇప్పుడు మీరు కోడల పిల్లకి ఇవ్వండి.
50,000 చెల్లెలు పెళ్ళన్నావని ఉన్న ధర కన్నా మరో 5,000 ఎక్కువ ఇచ్చి నీ ఇల్లు కొంటున్నాను రాము. తీసుకో. థ్యాంక్స్ బాబు. మరి ఇల్లు ఎప్పుడు చెప్తావురా? ఆ, పద్మ పెళ్ళయ్యాక వారం 10 రోజుల్లో మీ ఇల్లు మీరు స్వాధీనం చేసుకోండి లక్ష్మీకాంతం గారు. అందాక అలాగే, తొందర ఏం లేదు, వెళ్ళండి. సాహసం చేస్తున్నావురా. చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలన్న ఆలోచన మంచిదే, కానీ పూజారి గారు, పద్మ నాకొక్కగానొక్క చెల్లెలు. దాని పెళ్లికి ఇల్లే కాదు బాబు, నన్ను నేను అమ్ముకోవటానికి కూడా రెడీ. అదే ఏళ్ళు పచ్చగా ఉండాలి. దానికి ఏ లోటు నేను రానివ్వను బాబు, రానివ్వను. రాము, ఈ బంగారు గాజులు మీ అమ్మవమ్మ. తల్లి సొత్తు పిల్లకే చెందాలంటారు. తీసుకో. ఇగో ఈ కొత్త గాజులు మొన్ననే చెంచావుగా, మళ్ళీ ఇప్పుడు ఇవెందుకు నాన్నా? నా బాధ్యతమ్మా. ఏ ఇంటి లక్ష్మి ఆ ఇంటికి చెందాలి. తీసుకో. సరే నాన్నా. కాంతం, కాంతం, రాము, అమ్మాయి గారు, నువ్వెప్పుడొచ్చా రాము? ఇప్పుడే అమ్మాయి గారు. అయ్యగారు కబురెట్టి వచ్చాను. కందుల్ని మిల్లాడిచ్చాలంటే జట్కా తోలుకొచ్చాను. ఆ పని తర్వాత చెద్దు గాని ముందు ఓ పని చెయ్యి. చెప్పండి అమ్మాయి గారు. ఎంత కష్టపడ్డా ఇవి నా చేతికి ఎక్కడం లేదు రాము. చిన్న సాయం చేయరా ప్లీజ్. ఈ గాజులు నా చేతికి తొడగరా. అదెంతసేపు అమ్మాయి గారు, సిటీలో పని. అట్నిటివ్వండి. కొత్త గాజులు మీ పెళ్లికని అయ్యగారు వీటిని చేయించుంటారు, అంతేనా అమ్మాయి గారు? కాదురా, మా అమ్మవి పాత గాజులే. బంగారానికి పాత కొత్త ఏంటి చెప్పండి. లాభం లేదు అమ్మాయి గారు. ఇలా కాదు, సబ్బు నురిగెక్కించి వీటిని తొడగాలి. ఇటుకి అదే మందు. వద్దురా, సరిపోనా గాజులు నాకెందుకు గాని, నువ్వు తీసుకో. వీటిని నేనేం చేసుకోను అమ్మాయి గారు. నా గుర్తుగా ఉంచుకో, దాచుకో. అమ్మాయి గారు, అవునరా, రేపో మాపో నాకు పెళ్ళైపోతుంది. నేనిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నీకు కనిపించను, ఎక్కడో ఉంటాను. అప్పుడు ఈ అమ్మాయిగానే నీకు చూడాలనిపించిందనుకో, ఈ గాజులో నువ్వు నన్ను చూసుకో, తీసుకో. అమ్మాయి గారు, నా చేతిగా ఈ గాజులు పట్టలేదు. అలాగే మన స్నేహాన్ని కూడా ఈ ప్రపంచం పట్టించుకోలేదు. కనీసం మన బాధకి గుర్తుగా ఈ గాజులు తీసుకోరాము, తీసుకో. అమ్మాయి గారు, అమ్మాయి మంగళసూత్రాలు, పెళ్లి తర్వాత పానక బిందులో ఉంగరము, ఈ 2 ఖర్చులు ఆడపెళ్లివారే భరించాలి. తప్పదు. నువ్వు చేయిస్తానంటే సరే, లేదంటావు డబ్బు నాకిస్తే ఆ 2 నేను దగ్గరుండి చేయించడమో కొనటమో చేస్తాను. పెళ్లి కుదిర్చింది మీరే బాబు. మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి చల్లగా జరగాల. డబ్బిస్తాను, ఎలా వీలైతే అలా. సూత్రాలు ఉంగరం మీరే తీసుకురండి. సరే. గాజులు బాగున్నాయిరా, ఎప్పుడు చేయించావు? పద్మ, రాము తోడబుట్టి నువ్వు గొప్ప అదృష్టం చేసుకున్నావమ్మా. నువ్వంటే రాముకి ప్రాణం. నీకోసం ఏమైనా చేస్తాడు, చేయిస్తాడు.
చూస్తుంటే ఇవి పాత గాజులు అనిపిస్తున్నాయిరా. మరి కొంచెం మెరుగు పెట్టించాల్సింది. అవి అవి పద్మ కోసం పెళ్లి కోసం చేయించినవి కాదండి. మరి ఓ దేవతీస్తే నేను దాచుకున్నవి. ఆటూసెందుకని బాబు, ఈ డబ్బు తీసుకోండి. సూత్రాలు ఉంగరం తీసుకురండి. బాధపడినంటే ఒక మాట అంటానురా, ఉంగరానికి సూత్రాలకి మళ్ళీ మదుపెందుకు చెప్పు. ఈ గాజులు చెరిపించి అవి చేయిస్తే పోలే. పూజారి గారు, వద్దు బాబు, గుర్తులు సరిపోద్దు. అవి అలాగే ఉన్నాయండి. సరే, నీ ఇష్టం. సాయంత్రం మళ్ళీ కలుస్తాను. బ్యాండ్ మేళం గురించి మాట్లాడుకుందాం. వస్తానురా. సరే బాబు. అన్నయ్య, పద్మ, ఎక్కడదన్నయ్య ఇంత డబ్బు? నా పెళ్లి కోసం అప్పులు చేస్తున్నావు కదా. వద్దన్నయ్య, నా సుఖం కోసం నువ్వు అప్పుల పాలు కావద్దు. లేదమ్మా, నేనేం అప్పులు చేయలేదు. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పన్నయ్య. పద్మ, చెప్పన్నయ్య. నిజం పద్మ, నీ మీదొట్టు. మరింత డబ్బు ఎక్కడదన్నయ్య? నీ పెళ్లి కోసం నాన్న దాచిన డబ్బమ్మా ఇది. నమ్మమంటావా? నీతో నేనెప్పుడు అబద్ధం చెప్పను పద్మ. నిజమే చెప్తాను. మా మరదలు పిల్ల మంచి మాటకారే. మాటకారే కాదు, మా పద్మ మంచి పనిమంతురాలు కూడా. ఇంటి నిండా అన్నీ ఉండాలే గాని ఇచ్చిపుచ్చుకోటాల్లోనూ పెట్టిపోతల్లోనూ పద్మది పెద్ద చెయ్యే. ఆడబడుచంటే ఆరో ప్రాణాలా చూసుకుంటుంది. రారాము రా. సుగుణ గారని పద్మ కాబోయే ఆడబడుచు. పెళ్లి కూతురు ఒకసారి చూస్తానంటే తీసుకొచ్చాను. నమస్కారం అండి. పెద్దవారు కూర్చోండి. పూజారి గారు, పద్మ, వదిన గారికి కాఫీ టీ అడిగాను. ఆవిడ కాఫీలు టీలు తాగరట. పోనీ సల్లని మజ్జిగ. ఓ, మజ్జిగ మా బాగా తాగుతాను, తీసుకురా. సరే. అమ్మా పద్మ, ఆ చేత్తోనే నాకు కూడా కొంచెం మజ్జిగ చెంబుతో తీసుకురా. ఏదో నేను గొంతు తడుపుకుంటాను. ఇందాకేం చెప్పాను? మా పద్మకి ఆడబడుచంటే ఆరో ప్రాణం అన్నాను కదూ, అది అలా ఉంచండి. మా రాముకి చెల్లెలంటే పంచప్రాణాలు. చెల్లెల కోసం ఏమైనా చేస్తాడు. కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తాడు. మా తమ్ముడు మాత్రం కొండ మీద కోతి కాదండోయ్. అయ్యయ్యో. ఇది మీకు, ఇది మీకు. ఏంటి పద్మా మరీను, నీ చేతికి మట్టి గాజులేంటి? అది ఏది పద్మా? చూడిలా, నాలా చేరో చేతికి 2 బంగారు గాజులు ఉంచుకో. చేతికి గాజులున్నట్టు ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. సింపుల్గా 2 బంగారు గాజులు ఇప్పుడు ఫ్యాషన్. మోచేతి వరకు మోతెక్కించే గాజులెందుకు? కట్న కానుకలంటే ఎలాగో కాదనుకున్నాం, కానీ చెరో చేతికి జత బంగారు గాజులైనా లేకపోతే అమ్మాయిని కోడలుగా ఇంటికెలా తీసుకెళ్ళాం? ఇంతకుముందు ఎప్పుడూ అలా కాలేదు. మా ఇంటికి అచ్చిరాదు కూడా. బంగారు గాజులు లేవంటే బంగారం లాంటి సంబంధం తప్పొద్దేమో. ఇప్పుడెలా? ఇప్పటికిప్పుడు బంగారు గాజులు ఎక్కడి నుంచి తీసుకున్నాను? చేయించాలన్నా కొనాలన్నా 10-15 ఏళ్ళు ఖర్చు. అప్పెవరిని అడగను, ఎవరిస్తారు? అమ్మాయి గురు, ఉన్నాయమ్మా. పద్మకి బంగారు గాజులు ఉన్నాయి. ఎప్పుడో చేయించాం. పెద్ద చదువుకి పట్నం వెళ్తుంది కదా, సిగ్గుపడి వేసుకోవటం లేదు. ఉండనమ్మా, తెచ్చి చూపిస్తాను. రేపో మాపో నాకు పెళ్ళైపోతుంది. నేనిక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నీకు కనిపించను, ఎక్కడో ఉంటాను. అప్పుడు ఈ అమ్మాయిగానే నీకు చూడాలనిపించిందనుకో,
ఈ గాజులో నువ్వు నన్ను చూసుకో. తీసుకో. అమ్మాయి గారు, నా చేతికి ఈ గాజులు పట్టలేదు. అలాగే మన స్నేహాన్ని కూడా ఈ ప్రపంచం పట్టించుకోలేదు. కనీసం మన బాధకి గుర్తుగా ఈ గాజులు తీసుకోరాము. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇగోనమ్మా బంగారు గాజులు. మీ సల్లని చేతులతో మీరే మా పద్మకు తొడగండి. తీసుకోండమ్మా. ఆడబడుచు తొడిగిన గాజులని అట్టే పెట్టుకుంటది, తీయదు. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా మధ్యలో నేనెందుకు? చెల్లెలి చేతికి ఆ గాజులు మీరే తొడగండి. అన్నా చెల్లెళ్ల బంధాన్ని దగ్గరుండి చూస్తాను. సరేనమ్మా. పద్మ, అత్తోరింట ఐదో తనంతో ఎయ్యేళ్ళు పచ్చగా ఉండు పద్మ. ఎళ్ళిరా. పద్మ, నన్ను మర్చిపోవు కదన్నయ్య. పద్మ, ఈ చెల్లెలింటికి వస్తావు కదూ? తప్పకుండా తప్పకుండా వస్తాను తల్లి. పద్మ నా తోడబుట్టిందే కాదు బావా, నా తోడు నీడ కూడా. నువ్వు తీసుకెళ్లేది పద్మని కాదు బావా, నా గుండెని గుడిని లాక్కెళ్తున్నావు. పద్మని పదిలంగా చూసుకో. తప్పులు తెలియని పిల్ల ఉప్పేసేసిందనుకో, పద్మని గొప్పగా పొగుడు, సంబరపడు. తప్పేసేసిందనుకో, పద్మని కోపడక తిట్టక కాగితో కబరెడితే నేను వస్తాను. నన్ను తిట్టు, కొట్టు. రా పద్మ. కాకితో కబరెడితే వస్తానన్నాడుగా మీ అన్నయ్య. ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు చెప్పు. పిలిపించే పూచి నాది, సరేనా? రా.
ఆ.